డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 ఇయర్స్ ఉంటాయి, ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతను. ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 ఇయర్స్ ఉంటాయి, ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా. దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd, 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పాడంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేసాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకునే లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే, సార్ నల్ల కత్తి, నల్ల పీడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీషర్టు, ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్. వీ హ్యావ్ కాల్డ్ ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్. వాళ్ళు స్పెషల్ లైటింగు, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్, అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక. అతను 11:30కి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. బాబు ఏజ్ ఎంత సార్? 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. లేదు, మన
మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. 5 days మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో